పైకల్లా నవ్వుతూ ఉంటాను కానీ నా భర్త నన్ను పట్టించుకోకుండా తన కూతురే ప్రపంచంగా ఉన్న ఆ రోజుల్ని ఎప్పటికి మర్చిపోలేను. కళ్ళ నిండా కలలతో అడుగు పెట్టాను. కన్నీళ్లు తప్ప నాకేమీ మిగలలేదు. పెళ్ళాం ఊరెళ్తే కించిత్తు బాధగా ఉన్నా ఇల్లు మాత్రం బహు ప్రశాంతంగా ఉంటుంది. వీడియో మెసేజా? చూద్దాం. సూపర్ రా! అత్తదారిలోకి నువ్వు వెళ్ళి నెమ్మదిగా నీ దారిలోకి తెచ్చుకుంటున్నావు. శభాష్ రా రాము. రే రాము. నానా, వీడియో ఎలా ఉంది? సాధించావురా రాము. చూడ్డానికి 2 కళ్ళు చాలట్లేదనుకో. అవునానా, నీకో విషయం చెప్తామని కాల్ చేశాను. చెప్పరా. అత్త సీత పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒరే ఒరే, ఇంత పెద్ద షాక్ ఇవ్వకురా, తట్టుకోలేను. అసలు నువ్వు చెప్తుంది నిజమేనా? 100% నానా, నువ్వు చెప్పిన అరిష్టం ప్లాను బాగా వర్కౌట్ అయింది. అమ్మయ్యా, ఇప్పుడు నాకు భవిష్యత్తు మీద నమ్మకం వస్తోంది. మనం అనుకున్నది సాధిస్తామనిపిస్తోంది. నానా, నువ్వేమీ కంగారు పడకు, ఫ్యూచర్ మొత్తం మందే. రే గట్టిగా అనుకురా, ఏ దుష్టగ్రహమైనా వినేయగలదు. సీతతో మన పెళ్లి. చూడమ్మా, నేను ఎవరికి ఈ బాధ్యత ఇచ్చినా సరిగ్గా నెరవేర్చడం లేదు. అందరూ నిజంగానే దద్దమ్మలో లేక కావాలని దద్దమ్మలా యాక్ట్ చేస్తున్నారో తెలియడం లేదమ్మా. కన్న కూతురుగా ఇక ఈ విషయంలో నిన్నే నమ్ముకున్నాను. నీకైతే నా బాధ, నా పగ అర్థమవుతుంది. నన్ను జైలు పాలు చేసిన శైలజకి జీవితంలో మనశ్శాంతి అనేదే లేకుండా చెయ్యాలి. ఆ శైలజ కుమిలి కుమిలి కుళ్ళి కుళ్ళి చావాలి. మీరు బాధపడకండి డాడీ, మీకు నేనున్నాను కదా. ఇక నుండి ఈ కథని నేను నడిపిస్తాను. చాలమ్మా, ఆ ధైర్యం నాకు చాలు. చాలు చాలు. ధైర్యంగా ఉండండి. వెళ్ళమ్మా. చేరా.
వెంటనే పని మొదలు పెడతాను. కాకపోతే ఒక రిక్వెస్ట్. ఏంటమ్మా అది? ఇక్కడ నేను స్టార్ట్ చేసిన పనిని నేనే కంప్లీట్ చేస్తాను. లాస్ట్ టైం లాగా నువ్వు మధ్యలో డ్రాప్ అవ్వమని మాత్రం చెప్పొద్దు. నాకు నచ్చదు. లాస్ట్ టైం ఎవడో చేస్తాడని నేను నమ్మాను. ఈసారి ఎవడి మీద నాకు నమ్మకం లేదు. నువ్వే చేసుకోవాలి. సరే డాడీ, ఉంటాను. సరే, చెప్పింది గుర్తుపెట్టుకో. నాకు శైలజ ఏడుపు కావాలి. అది నెత్తి మీద 2 చేతులు పెట్టుకొని లబోదిబోమని ఏడుస్తూ కూర్చోవాలి. అది నేను కళ్ళారా చూడాలి. మీ డ్రీమ్ నాది డాడీ. దాన్ని నేను నిజం చేస్తాను. డైవర్ట్ అవ్వకమ్మా. దుష్ట శక్తులు ఉంటాయి, మన కాన్సంట్రేషన్ని దెబ్బతీయాలని చూస్తాయి. కానీ మనం గోలుకొండ కోటల రేయింబవళ్ళు ఎండకి ఎండిన వానక తడిచిన అలాగే నిలబడాలి. సరేనా? ఓకే డాడీ, బాయ్, ఉంటాను. నీకెందుకమ్మా ఈ పని? నేను చేసుకుంటాను కదా. ఏం పర్లేదంటే ఇది కూడా ఒక పనేనా? మా అమ్మకు కూడా నేనే గోళ్లు తీస్తా. తానెప్పుడు నోటితోనే గోళ్లు తీసుకుంటుంది. ఎంత చెప్పినా వినదు. ఎప్పుడు చిగురు కట్టయింది అంటది. వేలు నొప్పితో బాధపడుతుంది. అవును, మీరు బ్యూటీ పార్లర్స్కి వెళ్ళరా? నేను వెళ్తుంటాను, కానీ అమ్మ వెళ్ళదు. ఇంట్రెస్ట్ లేదు అంటుంది. నేను కూడా ఏదన్నా అకేషన్ ఉంటేనే స్పెషల్గా రెడీ అవ్వాలి కదా, అప్పుడే వెళ్తుంటా. మీ స్కిన్ టోన్ చాలా బాగుంది ఆంటీ. అంటే అంటే మీ చర్మ సౌందర్యం. ఆ రోజుల్లో నేనలా వీధుల్లోకి వెళ్తే చాలు, మా గ్రామంలోని కుర్రాళ్ళు నన్ను చూడాలని చెప్పేసి అలా బారులు తీరేవాళ్ళు. అనుకున్నానంటీ, ఇప్పుడే ఇలా ఉన్నారంటే అప్పుడు ఎలా ఉండేవారో. మీది లవ్ మ్యారేజా ఆంటీ? లేదు, పెద్దలు చూసి కుదిర్చినటువంటి సంబంధం. తల వంచి తాళి కట్టించుకున్నాను, అనుభవిస్తున్నాను. మీరు చాలా గ్రేట్ ఆంటీ. మీ పర్సనల్ లైఫ్ బాగోకపోయినా మనసులో ఎంత బాధున్నా ఆ ఫ్రస్ట్రేషన్ మీ బాబు మీద ఎప్పుడు చూపించలేదు. ఎంతమంది అమ్మలున్నారలా మీలా. ఇంత ఓర్పు, ఇంత ప్రేమ ఎవరిలో ఉంటుంది? ఆది ఎప్పుడు మీ గురించే చాలా ప్రౌడ్గా చెప్తుంటాడు తెలుసా. అదంతా నీకు నా మీద ఉన్న అభిమానం అంతే. ఆది అంటే నాకు ప్రాణం తల్లి. వాడంటూ లేకపోతే నేను ఇన్నాళ్ళు బ్రతికుండేదాన్నే కాదు, ఏనాడో చచ్చిపోయేదాన్ని. సారీ ఆంటీ, నేనే అనవసరంగా మీ పాత విషయాలు గుర్తు చేశాను. నేను మర్చిపోతేనే కదమ్మా. పైకల్లా నవ్వుతూ ఉంటాను కానీ నా భర్త నన్ను పట్టించుకోకుండా తన కూతురే ప్రపంచంగా ఉన్న ఆ రోజుల్ని ఎప్పటికీ మర్చిపోలేను. కళ్ళ నిండా కలలతో అడుగు పెట్టాను. కన్నీళ్లు తప్ప నాకేమీ మిగల్లేదు. సర్లే, నా సంగతి వదిలే. నన్ను ఒక మనిషిలా గుర్తించి అర్థం చేసుకునేటటువంటి నువ్వు నా కోడలవ్వడం నా అదృష్టం. అయినా అంత డబ్బుండి ఇంత మామూలుగా ఎలా ఉన్నావు? అసలు ఈ కాలంలో కూడా ఇంత మంచి అమ్మాయిలు ఉంటారా అనిపిస్తుంది నిన్ను చూస్తుంటే.
ఏమోయ్, ఏది కాస్త వేడివేడిగా ఏమైనా నా మొహాన కొట్టు. ఇదిగో ఇందులో వేడివేడిగా కాఫీ ఉంది. ఇది ఆవిర్లు కక్కుతున్న టీ. ఇది ఇప్పుడే పొంగిన పాలు. ఇదేమో పొయ్యి మీద ఉడుకుతున్న పప్పుచారు. ముందు ఏది కొట్టమంటారు? ఏమిటే ఒకేసారి ఇన్ని ఆఫర్లా? వెరైటీగా పప్పుచారు సూప్లా తాగుతాను, అది కొట్టు. మ్మ్. ఒకసారి ఇది ఇలా ఇవ్వు. ఆ, ఆపవే, ఏమిటి ఉపద్రవం? నీ తెలివి తెల్లారా? మ్మ్, సరసం. ఇదేమి సరసమే? నా శ్రాద్ధం సరసం. నేను హ్యాపీగా ఉంటే సరసం ఇలాగే ఉంటుంది కదా. నువ్వు ముందు గిన్నె దించు, భయపడి చస్తున్నా. ముందు కిందకి దిగండి. దిగుతా. దించు. వామ్మో. ఇదిగోండి వేడి వేడి కాఫీ. అమ్మయ్యా, థ్యాంక్స్. మ్మ్. జవయ్య, మనమ్మాయి ఇన్ని రోజులు పెద్దావిడింట్లో ఉండడం ఇదే కదా మొదటిసారి. అవునే, దాని జీవితం దారిలో పడ్డట్టే. మా చెల్లాయికి మన అమ్మాయి పూర్తిగా దగ్గరైనట్టే. మ్మ్. నేనైతే అస్సలు అనుకోలేదు. ఒకప్పుడు మనల్ని చూసినా మనమ్మాయిని చూసినా ఆవిడ ఇంతెత్తు ఒంటి కాలు మీద లేచేది. పిచ్చిదానా, చిన్నప్పుడు నువ్వు చదువుకోలా? అవునులే, నువ్వు 2వ క్లాసేగా చదివింది. మ్మ్. ఆ, నువ్వేంటి బిఏనా? నువ్వు 5వ క్లాసే కదా. సర్లేవే, కానీ నేను పెద్ద బాల శిక్ష బట్టియం వేశానే. వదులుతాను చూడు ఒక వేమన పద్యం. హ్మ్. అనగననగ రాగ మతిసే ఇల్లుచునుండు, తినగ తినగ వేము తీయనుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమా. అర్థమైందా? ఆ, అదేలే. చూడగా చూడగా నువ్వే నా కళ్ళకి మహారాజులో కనిపించట్లా. మరే తినగా తినగా నీ చప్పిడి వంట నాకు మహారుచిగా అనిపించట్లా? ఓహో అలాగా. అయితే రాత్రికి వండేదే లేదు. నువ్వే వండి నాకు ఒక ముద్ద పడై. సర్లేవే, ఇంతకీ పద్యం ఎందుకు చెప్పాను ఇప్పటికైనా అర్థమైందా? మా చెల్లయ్య అభిమానాన్ని ఎలాగైనా సంపాదించుకోవాలని ఓర్పుగా నేర్పుగా ఏమాత్రం రోషం లేకుండా సిగ్గు లేకుండా అదే పనిగా పనిలో పనిగా వెళ్తూ వస్తూ ఉన్నానా? దాన్నే సాధన అంటారే. నీ మొగుడు ఎంత గొప్పవాడో ఇప్పటికైనా తెలిసిందా? నువ్వు చేసిన తప్పులకి మన అమ్మాయి మీద కోపం పెంచుకోపోవడం ఆవిడ గొప్పతనం. నీదెలా అవుతుంది? ఏ పెళ్ళం మొగుడిని పొగిడింది గనక. సరే గాని మన గోల్ ఎప్పుడు ఉండేదే. నేను చెప్పే జాగ్రత్తగా విను. ఇక నుంచైనా పెద్దావిడ్ని దుష్ట శక్తుల నుంచి కాపాడు. బుద్ధిగా ఉండు. పిచ్చిదానా, నాకన్నా దుష్టశక్తి ఎవరున్నారే? నేనే మా చెల్లై పార్టీ అయినప్పుడు ఇంకెవరేం చేస్తారు చెప్పు? నీవు ఉన్నాగా, నువ్వింకేం దిగులు పడకు. ఈ గంటయ్యకి తెలివైన బాగా డబ్బున్న అందగాడు అల్లుడుగా రాబోతున్నాడే. ఈ గంటయ్యకి తెలివైన బాగా డబ్బున్న అందగాడు అల్లుడుగా రాబోతున్నాడే. నేనెంత తెలివైన వాడిని, ఏం కథ? అలాంటిది నేనే వెతుక్కుంటున్నానంటే దొరికింది. ఏం దొరికింది? నా పేరు శోభన్ బాబు. నా పేరు జయసుధ. నా పేరు శోభన్ బాబు. నా పేరు జయసుధ. మరే నా పేరు శోభన్ బాబు. నా పేరు జయసుధ. ఎందుకు అలా చూస్తున్నావు నన్ను? నా పేరు శోభన్ బాబు. కొంచెం ముందుకెళ్ళవా? నా పేరు శోభన్ బాబు. చాలా. అది కాదు, నువ్వేదో చెప్పాలనుకున్నావు కదా. నా పేరు ఆ తర్వాత నీకెలా తెలుసు నేనేదో చెప్పాలనుకుంటున్నానని? నాకలా తెలుస్తాయి.
నేను అందరినీ బాగా అర్థం చేసుకుంటానుగా. నా పేరు శోభన్ బాబు. నన్ను కూడా అర్థం చేసుకుంటావా? నిన్నైతే ఇంకా బాగా అర్థం చేసుకుంటాను. ఎందుకు? నువ్వు చాలా తెలివైన వాడివి కదా, అందుకే నాకు నీ మీద ఓ ప్రత్యేకమైన అభిమానం. నా పేరేమో శోభన్ బాబు. ఆ, ఆ, నువ్వు రాము కన్నా, ఆదిబావ కన్నా, అత్తయ్య కన్నా, మా నాన్న కన్నా చాలా చాలా తెలివైన వాడివి. నా పేరు శోభన్ బాబు, శోభన్ బాబు. ఆ, ఆ, మరి నీ తెలివిని గ్రహించిన నేను ఇంకా తెలివైన దాన్ని కదా. చాలా అంటే చాలా తెలివైన దానివి. మరెందుకు మనల్ని పాడులోకము మొద్దురాతి చిప్పలని, దద్దోజనమని, దద్దమ్మలని అంటుంది? వాళ్ళకి మన తెలివిని అంచనా వేసేంత తెలివి ఉంటే కదా. కదా, భలే 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 చెప్పావు. నా పేరు శోభన్ బాబు. నేను ఎప్పుడు అంతే భలే చెప్తా. అవును, నీకు మామిడికాయలంటే ఇష్టమా? అవును, నాకు పుల్ల మామిడికాయలంటే చాలా ఇష్టం. నీకోసం నేను చెట్టుకి మామిడికాయలు కోసివనా? ఏమైంది? పెంకు గుచ్చుకుంది. ఇదిగో రక్తం. ఏది? ఒక్క బొట్టైనా లేందే. ఓ అదేంటి? ఇప్పుడే కదా ఎర్రగా చుక్క చుక్కగా రక్తం బయటకు వస్తుంటే చూసా. నాకు హాయ్ కూడా చెప్పింది తెలుసా? హాయ్ చెప్పిందా? యా. ఏది? రక్తం చుక్క నీకు యా. గుర్తుపట్టిందా నిన్ను? వై నాట్? అయినా నా ఓన్ బాడీలోంచి వచ్చింది కదా, పట్టింది. ఇప్పుడు నేనేం చేయాలంటావు? మన తెలుగు సినిమా పుస్తకంలో ఇలాంటి సన్నివేశాల్లో హీరోయిన్ అయ్యో రక్తమా అంటూ చెయ్యి తీసుకుని స్ట్రా వేసి జ్యూస్ తాగినట్టు రక్తం తాగేస్తారు. అప్పుడు వెనకాల ఒక మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది. తర్వాత ఇద్దరు డ్యూట్లోకి వెళ్ళిపోతారు. అన్ని ఆశలున్నాయా నీకు? ఏదో దూకేటి వయసు ఆ మాత్రం ఉంటాయి కదా. మా పిన్నిని ఒప్పించాలి కదా. ఇవాళ నేను ఒకరి చేత అడిగిస్తాగా, ఆయన అడగగానే అత్త తప్పకుండా ఒప్పుకుంటుంది. మంచి రోజు చూసి చెప్తా, నాకు తొందరపడకు. బుల్లమ్మా, మంచి పనికి ఏ రోజైనా మంచి రోజే. అరే, ఇంత మంచి అమ్మాయిని చేసుకుంటుంటే ఇంతకన్నా నా లైఫ్ లో మంచి పని ఏముంటుంది చెప్పు? అందుకని లేట్ చేయకుండా ఈ క్యూట్ గర్ల్ ని నా లేడీని చేసుకుంటా. యు ఆర్ ది మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ ఐ హావ్ ఎవర్ సీన్. తెలుసా? నీకు ఇంగ్లీష్ తెలుసా? అది మిస్టర్ విలియం షేక్స్పియర్ ఇంట్లో బట్లర్ గా ఉన్నప్పుడు. ఏంగా ఉన్నప్పుడు? బట్లర్ అంటే ఓ, బట్టలు ఉతికేవాడిగానా? చిచి కాదు, వంటవాడిగా. ఓ, అప్పుడు నేర్చుకున్నావా ఆ 4 ముక్కలు? అవును. సరే సరే. నువ్వు ఎంత అమాయకురాలువో అంత మంచిదానివి సీత. మంచిదాన్నే, కానీ అమాయకురాల్ని మాత్రం కాదు. నేను బాగా ఇంటెలిజెంట్ని. ఇదిగో. ఏమైంది? ఏం లేదు. చెప్పు. నేనేదైనా చాలా కోరుకుంటే అది జరగదు. ఎప్పుడైనా చాలా హ్యాపీగా ఉంటే వెంటనే బాధపడేలా ఏదన్నా జరుగుతుంది. అదే భయంగా ఉంది. నీ మొహం. నేనుండగా నువ్వు అనుకున్నది జరగకపోవడం ఉండదు. నువ్వు బాధపడాల్సిన అవసరమూ రాదు. నా జాతకమే అంత. నువ్వేం చేయగలవు? శనిగ్రహం పట్టుకుని వదలటం లేదు. పైగా రాహులగ్నంలో పుట్టానంట. బుల్లమ్మా, లైఫ్ అంటే నమ్మకం. ఆ నమ్మకాన్ని ఎవరో వచ్చి మన చేతుల్లో పెట్టరు. మనకి మనమే ఇచ్చుకోవాలి. మన లైఫ్ ని మన చేతిలోకి తీసుకోవాలి. బాధాకరం అంటూ ఏమీ ఉండదు. అయినా ఈ జాతకాలు ఇవి ఏమి ఉండవు. అసలు గ్రహాలకి వేరే పనే ఉండదా మనుషుల్ని పట్టుకుని కూర్చోవడం తప్ప? ఇంతకీ నా జాతకం బాగుంటుందంటావా?
అసలు జాతకాన్ని నమ్మకం అంటున్నా. నిన్ను నువ్వు నమ్ము, నన్ను నమ్ము, మన ప్రేమను నమ్ము. ఇదిగో ఇప్పుడైనా తింటావా? హలో, ఎవరండి? హలో, నా పేరు సునంద. డాడీ దగ్గర మీ నంబర్ తీసుకున్నాను. మేడం చెప్పండి మేడం. నేను ఒక ప్లేస్ చెప్తాను, అక్కడ సీసీ కెమెరాస్ పెట్టాలి. ఎంత అవుతుంది? డబ్బుదేముందిలేండి మేడం, పెట్టేద్దాంలేండి. మరి రేపటికల్లా పెట్టేస్తావా? మేడం అది నాకు ఒక రోజు టైం కావాలి మేడం, సిటీలో ఉన్నాను. సరే, వచ్చే ముందు నాకు ఒకసారి కాల్ చేయి. అలాగే మేడం. ఏ పనైనా ఈజీగా అయ్యేలా చూడడమే ఈ సునంద స్పెషల్ క్వాలిటీ. ఎవరి అమ్మాయి మనకన్నా అందంగా ఉన్నట్టుంది? అలా ఉండకూడదే. ఇప్పుడు ఇప్పుడు అంతరంగిక చర్చలు చేద్దామా? ఏం రంగిక? అంతా ఇంతింత కళ్ళంతా నేనే నిండిపోయేలా దగ్గరగా దగ్గరగా మాట్లాడుతుంటే అటు తిరుగుతావే. అరే